నమస్తే, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. కర్నూలు జిల్లా మంత్రాలయం కౌతాల మండలం పోలీస్ స్టేషన్ పరిధిలోని కామవరం గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున 2 ఎద్దులు అపహరణకు గురయ్యాయి. ఈ గ్రామానికి చెందినటువంటి రైతు పులి పెద్దతాయన్న ఎద్దులను గుడిసెలో కట్టేశాడు. రాత్రి 11 గంటల సమయంలో గుడిసెకు వెళ్లి ఎద్దులకు పశుగ్రాసం వేసి వచ్చినట్లు బాధితుడు తెలిపాడు. తెల్లవారుజామున 5 గంటలకు గుడిసె వద్దకు వెళ్లి చూసేసరికి ఎద్దులు కనిపించకుండా పోయాయి. గుడిసెకు ఉన్న తలుపులను తొలగించి ఎద్దులు దొంగిలించుకెళ్లినట్లు రైతు వాపోయాడు. 15 రోజుల క్రితం తన దగ్గర ఉన్న పాత ఎద్దులను 20,000కు అమ్మి అదనంగా 90,000 చెల్లించి కొత్త ఎద్దులను కొనుగోలు చేసినట్లు తెలిపాడు. ఈ మేరకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు. అదేవిధంగా గ్రామంలో రైతు వెంకటేష్కు చెందిన ఎద్దులు కూడా దొంగలు చోరీ చేశారు. వెంకటేష్ కూరగాయల వ్యాపారం చేస్తుండడంతో ఉదయమే వ్యాపారానికి వెళ్లిపోయాడు. సాయంత్రం వచ్చి చూస్తే ఎద్దులు కనిపించకుండా పోయాయని వాపోయాడు. గత నెల 1 లక్ష పెట్టి ఎద్దులు కొన్నట్లు రైతు తెలిపాడు. ఇప్పుడు పెద్ద తెలంగాణ మాట్లాడుతున్నాను. కొత్తగూడెము 2 ఎద్దులు 1,40,000 పోతున్నాయి. సోమవారం నైట్ టైం పోయి మేత తెచ్చిన 10 గంటలకి, పొద్దున్న 5 గంటలకు పోయేపడగల 2 ఎద్దులు ఎవరో ఎత్తుకొని తోలుకోపోయినారు. దొంగతనం చేసినారు. ఎదుగుతున్నాను. ఇంకా మాకు ఏదో ఆశగా తెలియదు. మాకు 2 రోజులు అయింది. ఇప్పుడు సోమవారం నైట్ టైం, మంగళవారం నైట్ తెల్లారుజామున పోయినాయి. 12 గంటల లోపల పోయినాయి. 12 గంటల కల్లా పోయినాయి. అనుమానం ఏం లేదు. ఇప్పుడు మాకు ఎట్లా చెప్పాకైతే అనుమానం అనేది మాకు గ్రూప్లో ఇంకా పడలే కదా. ఇంకా 2 రోజులు పోయినాయి. ఇంకా ఎంక్వైరీ చేస్తున్నాము. తేడా చిక్కుడు లేదు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాము. ఇంకా వాళ్ళని తీసుకున్నారు. ఏం చెప్పలేదు. ఇంకా ఏమో పరివార్ ఇన్ఫ్రా ప్రాజెక్టులో మోసపోయానని ఓ మహిళ డీఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. కర్నూలుకు చెందిన రామలచ్చమ్మ 2024 సంవత్సరంలో పరివార్ ఇన్ఫ్రా ప్రాజెక్టులో 3,50,000 రూపాయలకు ఓర్వకల్లు సమీపంలో 3 సెంట్ల స్థలం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అగ్రిమెంట్ ప్రకారం నెలకు 3,500 రూపాయలు 100 నెలలు ఇస్తామని యజమాని జాకిర్ బాషా వ్రాసి ఇచ్చారని ఆమె తెలిపారు. అగ్రిమెంట్ ప్రకారం కేవలం 8 నెలలు మాత్రమే 3,500 చెల్లించారని, సంవత్సరం నుంచి డబ్బులు ఇవ్వడం లేదన్నారు. ఈ విషయంపై జాకిర్ను ఏజెంట్ గోకార్లను సంప్రదించగా మనీ బ్యాక్ ఇవ్వడం లేదని, ఎవరికీ చెప్పుకుంటారో చెప్పుకోమని అసభ్యంగా ప్రవర్తించారని బాధితురాలు తెలిపారు. డీఎస్పీ స్పందించి తనకు న్యాయం చేయాలని కోరారు. తన డబ్బులు 3,50,000 రూపాయలు తిరిగి ఇప్పించాలని రామలచ్చమ్మ కోరారు. 3 సెంట్లకు గాను 3,50,000 రూపాయలు పెట్టేసి ప్లేస్ కొన్నాము, ఫ్లాట్. అందులో అతను మనీ బ్యాక్ కూడా ఇస్తామన్నారు. మనీ బ్యాక్ వచ్చేసి నెలకు 3,500 చొప్పున 100 నెలలు ఇస్తామన్నారు. 8 మంత్స్ ఇచ్చేసి 1 ఇయర్ నుంచి స్టాప్ చేసేసారు మనీ బ్యాక్. ఇప్పుడు పోయి అడిగితే అతను మనీ బ్యాక్ లేదు, ఏం లేదు, ఎక్కడ చెప్పుకున్నారు చెప్పుకోపోండి అని గట్టి అడుస్తున్నారు. కాబట్టి మాకు మనీ బ్యాక్ కూడా ఏమొద్దండి, మా డబ్బులు మాకు వాపస్ ఇచ్చేసేయాలి. మేము ఇప్పుడు ఆయన నమ్మే పరిస్థితుల్లో లేము. మనీ బ్యాక్ అయినా లేదన్నప్పుడు ఇంకా మిగతా డబ్బులు ఆయన ఎక్కడి నుంచి తెచ్చిస్తారో మాకు అతనిపైన నమ్మకం లేదు. కాబట్టి మా డబ్బులు మాకు వాపస్ ఇచ్చేయాలని కోరుకుంటున్నాము. 3,50,000 కట్టినామండి. ఇప్పుడు అడిగితే మనీ బ్యాక్ అడిగితే అతను మనీ బ్యాక్ ఇప్పుడు లేదు, అప్పుడు ఉంది, ఇప్పుడు లేదు అంటున్నాడు. మనీ బ్యాకే లేదు, తీసేసామంటున్నాడు. స్థలం నా పేరు మీదనే ఉంది. ఉంది అండి. పూర్వకల్లు అగ్రిమెంట్ లో మనీ బ్యాక్ ఉంది. అగ్రిమెంట్ మనీ బ్యాక్ అన్ని రాసుకున్నాం కాబట్టి మేము అక్కడ ప్లేస్ తీసుకున్నాము, లేదంటే తీసుకోము. లోపలికి ఉంది, పూర్వకల్లు దగ్గర ఉందండి. అది రిజిస్ట్రేషన్ నా పేరు పైన ఉంది. మా అండర్లోనే ఉంది. దానిలో గంధం చెట్లు వేసి 8 to 10 years పెట్టేసి అప్పుడు వచ్చిన అమౌంట్ లో 50 lakhs మాకు ఇస్తామన్నారు. జాకిర్ హుసేన్ 8 సంవత్సరాలకి అండి. డిఎస్పీ గారికి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చామండి. నా పేరు మీదనే రిజిస్టర్ చేస్తాం. అంటే ఏజెంట్ ద్వారా వెళ్ళామండి మేము. ఏజెంట్ గోకారి అని అతను తీసుకెళ్ళాడు. పిల్లల కోసమని, వాళ్ళ భవిష్యత్ కోసమని వెళ్ళాము. రామలక్ష్మమ్మ, జిల్లాలో రామలక్ష్మమ్మ. గోకారి కూడా కర్నూలు అండి, ఎన్ఆర్పేట.
పీలేరు నియోజకవర్గంలో ప్రభుత్వేతర భవనాలలో ఉన్న 3 రెసిడెన్షియల్ గర్ల్స్ స్కూల్స్కు శాశ్వత భవనాలు మంజూరు చేస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీలేరు నియోజకవర్గ శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గం పీలేరు, కలకడ, గుర్రంకొండ మండలాల్లో 2012లో ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రారంభించడం జరిగిందని, 3 చోట్ల 786 మంది విద్యార్థినులు చదువుకుంటున్నారని, ప్రభుత్వేతర భవనాల్లో పాఠశాలలు నడుపుతున్నారని, దీని మీద స్పందించి ప్రభుత్వం సొంత భవనాలు నిర్మించడానికి అనుమతులు కల్పించాలని బుధవారం అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణంరాజుకు విన్నవించారు. ఏపీ రెసిడెన్షియల్ గర్ల్స్ స్కూల్స్ శాశ్వత భవనాల కోసం మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు వినతిపత్రం కూడా ఇచ్చామని తెలిపారు. ఏపీ రెసిడెన్షియల్ గర్ల్స్ స్కూల్స్ ఉన్నాయి అధ్యక్ష. పీలేరు కాన్స్టిట్యున్సీలో 3 ఉన్నాయి. 2012లో మొదలు పెట్టినారు. కలకడ, గుర్రంకొండ, పీలేరు రెంటెడ్ బిల్డింగ్స్లోనే ఉన్నాయి. అక్కడ దగ్గర కలకడలో 326 మంది ఉన్నారు, పీలేరులో 260, గుర్రంకొండలో 200 మంది ఉన్నారు. మా రిక్వెస్ట్ గవర్నమెంట్ను, ముఖ్యమంత్రి గారు కూడా నిన్న మీటింగ్ ఉంటే రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది. మా రిక్వెస్ట్ ఆ బిల్డింగ్స్ 3 శాంక్షన్ చేసి 2012 నుంచి రెంటెడ్ బిల్డింగ్స్లో ఉన్నాయి. ల్యాండ్ కూడా డొనేషన్ చేయటం జరిగింది. కలకడలో దగ్గర 2 కోట్ల రూపాయల ల్యాండ్ కూడా అక్కడ కొంతమంది రైతులు ఇవ్వటం జరిగింది. మా రిక్వెస్ట్ గవర్నమెంట్కు ఈ 3 గుర్రంకొండ, కలకడ, హైదరాబాద్ మల్కాజిగిరిలో హేమంత్ పటేల్ ఆధ్వర్యంలో కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. తెలంగాణ పోరాట యోధుడు తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పుట్టినరోజు వేడుకలు మల్కాజిగిరి నేరేడ్మెట్టులోని కేశవనగర్లో టీఆర్ఎస్ నాయకులు అత్యంత వైభవంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి పాల్గొని కేక్ కట్ చేసి అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఒక పండుగ వాతావరణం జరుగుతుంది. కావున ఈరోజు ఏంటంటే కేసీఆర్ జాతిపిత మహాత్మా ఎట్లా అంటే ఈరోజు తెలంగాణ ఉద్యమకారుడు అయినటువంటి ఈ కేసీఆర్ గారికి బర్త్డే సందర్భంగా ఈరోజు మల్కాజిగిరిలో భారీ ఎత్తుగా ఇవాళ అన్నదాన కార్యక్రమంలో 800 మందితో అన్నదానం జరుపుకోవడం జరిగింది. ఎమ్మెల్యే గారు వచ్చి ఇక్కడ కేక్ కటింగ్ జరిగింది. అంతే కదా 72 బర్త్డే సందర్భంగా కేసీఆర్ గారికి. మార్కాపురం జిల్లా త్రిపురాంతకం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని 3వ రోజు రథోత్సవ కార్యక్రమం కనుల పండుగగా నిర్వహించారు. ముందుగా శ్రీ పార్వతీ సమేత త్రిపురాంతకేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాలకు వేద పండితులు మంగళ వాయిద్యాల నడుమ ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జి గూడూరి ఎలక్షన్ బాబు, ఈవో అనిల్ కుమార్, ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ మోటకట్ల శ్రీనివాస్ రెడ్డి, ట్రస్ట్ బోర్డు సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను రథోత్సవంలో ఊరేగింపుగా నిర్వహించారు. రథోత్సవాన్ని లాగేందుకు వేలాది మంది భక్తులు పోటీపడి ఓం నమ శివాయ, హరహర శంకర మహాదేవ, శంభో శంకర అంటూ భక్త పారవశ్యంతో రథాన్ని లాగారు. ఈ రథోత్సవ కార్యక్రమానికి మార్కాపురం డీఎస్పీ నాగరాజు ఆధ్వర్యంలో త్రిపురాంతకం సిఐ అస్సాన్ పర్యవేక్షణలో పటిష్ట బందోబస్తును నిర్వహించారు. బద్వేలు తహసీల్దార్ కార్యాలయం వద్ద సంయుక్తంగా నిరసన, పని ఒత్తిడి తగ్గించాలని కోరుతూ నల్ల బ్యాడ్జీలు ధరించి బద్వేలు తహసీల్దార్ కార్యాలయం వద్ద వీఆర్ఏ, వీఆర్ఓలు సంయుక్తంగా నిరసన కార్యక్రమం తెలిపారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ తమకు భూములు రీసర్వేతో పాటు హౌస్ సర్వే చేయాలని ప్రభుత్వం తమపై అధిక ఒత్తిడి తెస్తోందని అన్నారు. దీంతో తమకు ఒత్తిడి అధికమైందని, తమకు ఒకేసారి 2-3 పనులు కేటాయించడం సరికాదని, దీనిపై ప్రభుత్వం పునరాలోచించాలని జిల్లా వీఆర్ఏ సంఘం జిల్లా వైస్ ప్రెసిడెంట్ జగదీశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. వెళ్ళిపోయినప్పుడు ప్రజలకు ఏ విధంగా కూడా నేను సహాయపడడం లేదు. ఇక్కడ అంటే ప్రజలు నా వలన ఇబ్బంది పడతాను, నాకు కొంచెం ప్రాచుర్యత ఉంది, ఫోన్ చేస్తున్నారు. కానీ ఇవన్నీ కూడా మాకు తగ్గించండి. ఓన్లీ ల్యాండ్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రికార్డ్స్ వరకే మేము ఇచ్చేస్తాం. సర్వేలు కానివ్వండి, ఎవరికైనా కానివ్వండి. దానికి ఒకటి గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళకి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కానీ ఎన్నోసార్లు కూడా మాకు శిశులేఖ నుంచి కూడా రిలాక్షన్ ఇచ్చినారు, కానీ ఏ కలెక్టర్లు కూడా మాకు ఇంప్లిమెంట్ చేయలేదు ఇక్కడ. కానీ అన్ని పనులు చేయాలంటే రాత్రి 10కి 10:30, 11కు రెవెన్యూ అనేవాడు, వీఆర్ఓ అనేవాడు, కానీ 10, 11:30కు తహసీల్దార్, కానీ 11కు 12కు ఏ పనులను కూడా చేస్తున్నాం. కానీ ఆ టైంలో కూడా చేస్తున్నప్పుడు మాకు రిలాక్సేషన్ ఎందుకు ఇవ్వమంటే ఈ సర్వేలు మేము చేయలేము, అంటే ల్యాండ్ రికార్డ్స్ ఎవరైతే ఉన్నాయో అంటే ప్రజలను ఇబ్బంది పెడుతున్నాం మేము, ఆ ఒక్కటి మాకు రిలాక్సేషన్ ఇవ్వండి అని చెప్పేది ఒకటి గౌరవ చంద్రబాబు నాయుడు గారికి మరియు రెవెన్యూ మినిస్టర్ గారు కూడా కోరుకుంటున్నాం. మా వీఆర్ఓల సంఘం అధ్యక్షునిగా నేనైతే డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్ అండి వీఆర్ఓ సంఘానికి. ఇవన్నీ కూడా మీరు కూడా ఒకసారి మీరు కూడా పరిశీలన చేయండి. మేము ఎందుకు ఈ విధంగా ఇదవుతున్నాం, సఫర్ అవుతున్నాం, ప్రజలకు సేవ చేయడానికి వచ్చాము మేము. కానీ కొంచెం టైం ఇవ్వాలా. టైం ఇవ్వకుండా మీద పనులు చెప్తే అంతే ఏమంటే ఇంకొక సర్వే చేయాలా, మీది చేయలేకుండా వాళ్ళకి చేయలేకుండా, అంటే రెండు ఇక్కడ మిస్లెన్స్ జరుగుతూ ఉంది ఇక్కడ. అదే ఆ విధంగానే ఉంది. అంటే ఇప్పుడు టైం ఇచ్చారు. దయచేసి మీడియా మిత్రులు కూడా మీరు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆయన దృష్టికి తీసుకువెళ్ళి
గౌరవ రెవెన్యూ మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకుపోతారని చెప్పి నేను కోరుకుంటూ, ఈ విధంగా సమస్యలు కొన్ని ఉన్నాయి. ఈ విధంగానే ఈ మధ్యనే ఒక ముగ్గురు నలుగురు సచివాలయ ఉద్యోగస్తులు ఏమైతేనేమి, విఆర్ఓలు అయితేనేమి ముగ్గురు నలుగురు చనిపోయారు ఈ ప్రజలు తట్టుకోలేక. కానీ ఎవరు కూడా దానికి స్పందన లేదు. అనాది కాలం నుంచి, బ్రిటిష్ కాలం నుంచి వీఆర్ఏలు చాలా వెట్టి సేకరణ చేస్తున్నారండి. చాలీ జీతంతో ఆర్థిక ఇబ్బందులు పడుతూ, కేవలం అంచెలంచెలుగా జీతం పెరుగుతూ కేవలం 10,000 రూపాయలతో ఇబ్బంది పడుతున్నాం. అప్పుడు మేము ఒంటరిగా పోరాటం చేసేవాళ్ళం. మాకు అదనపు బలంగా రీసెంట్గా మాకు మా వీఆర్ఓలు కానీ, సర్వేలు కానీ సపోర్ట్తో వీఆర్ఏ రాష్ట్ర నాయకత్వం భూపతి రవీంద్రనాథ్ గారి నాయకత్వంలో వీఆర్ఏ, వీఆర్ఓ, విలేజ్ సర్వేలు కలిపి వీఆర్ఓ జేసీగా ఏర్పడడం జరిగిందండి. మా జేసీ కమిటీ మేరకు ప్రతి మండలంలోనూ, ప్రతి జిల్లాలోని అందరూ వీఆర్ఏలు సపరేట్ కాదు, వీఆర్ఏలు, వీఆర్ఓలు, విలేజ్ సర్వే అందరూ సమానమే. అందరూ కలిసి ఒకే జేసీ ఏర్పడి మేము మా సమస్యల మీద పోరాటం సిద్ధమేమండి. మా వీఆర్ఓ గారు చెప్పే విధంగా పని భారం ఎక్కువ ఉందండి, సమయపాలన లేదు, జీతం తక్కువ, రాత్రి పూట లైక్ ఎగ్జాంపుల్గా లోకల్లో ఇక్కడ మున్సిపల్ పరిధిలో మన బద్వేలు ఎగ్జాంపుల్ చెప్తే హౌస్ సెట్టింగ్ ఇష్యూస్ వల్ల అర్ధరాత్రి కూడా పోవాల్సి వస్తుంది. లేదు మార్గ మధ్యంలో మనం కుటుంబ సమేతంగా ఎక్కడ బైకులు ఇంటికి వెళ్తూ ఉంటే కూడా ఆ టైంలో ఫోన్ చేసి అధికారులు ఫోన్ చేసి మీరు ఎమర్జెన్సీగా మీరు మన సైట్ ఇష్యూ జరుగుతుంది, మట్టి తవ్వుతున్నారు, ఇసుక తవ్వుతున్నారు అని చెప్పడం మనసు చాలా బాధ అనిపిస్తుంది. సమయం సందర్భం లేకుండా పని ఒత్తిడితో అట్ ద సేమ్ టైం మాతో పాటు మా వీఆర్ఓ సోదరులు అలాగే పనిచేస్తున్నారు. రిజిస్టర్ సర్వే విషయంలో మన విలేజ్ సర్వేలు కూడా వాళ్ళ పని భారం ఎక్కువ ఉంది. సో అందరినీ మా సమస్యను దృష్టిలో పెట్టుకొని అందరికీ న్యాయం చేయవలసిందిగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారిని, డిప్యూటీ సీఎం పునీతర పవన్ కళ్యాణ్ గారిని. కర్నూలు జిల్లాలో పాఠశాల బియ్యాన్ని అక్రమంగా తరలించిన ఓ ప్రధానోపాధ్యాయుడిని వెంటనే సస్పెండ్ చేయాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. కౌతాల మండలంలో అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. కౌతాలం ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఓ ప్రధానోపాధ్యాయుడు పాఠశాలలో ఉన్నటువంటి బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న పబ్బం గడుపుతున్నారని, వెంటనే పై అధికారులు చర్యలు తీసుకోవాలని ఆర్ఐ తిక్కస్వామికి, ఎంఈఓ శోభారానికి ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు వీరేశ్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ మండల అధ్యక్షులు సాయి వర్మ, జిల్లా ఉపాధ్యక్షుడు ఈరేష్ మాట్లాడుతూ, టీడీపీ ప్రభుత్వం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం కింద పేద, బడుగు, వెనుకబడినటువంటి వర్గాల పిల్లలకు పోషకాహారం అందించేందుకు కేటాయించిన రేషన్ బియ్యాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అక్రమంగా తరలించి వ్యక్తిగత లాభం కోసం దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు. మధ్యాహ్న సమయంలో పాఠశాలకు సంబంధించిన బియ్యాన్ని వాహనాల ద్వారా తీసుకెళ్లడం జరిగిందని, ఇది కేవలం ఆర్థిక అవినీతి మాత్రమే కాకుండా పిల్లల పోషణ హక్కును హరించడమని వారన్నారు. ఇలాంటి అక్రమాల వల్ల పాఠశాలలో విద్యార్థుల భోజన నాణ్యత దెబ్బతింటోందని, తల్లిదండ్రుల్లో అసంతృప్తి పెరుగుతోందని వారు అన్నారు. కావున సంబంధిత ప్రధానోపాధ్యాయుడిపై తక్షణమే విచారణ జరిపి సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. అలాగే సమాజంలో అవినీతి అక్రమాలకు వెలికితీసే విలేకరులపైన దురుసుగా ప్రవర్తించడమే కాకుండా వారిపై కేసులు పెడతామని వారిని ప్రధానోపాధ్యాయులు బెదిరిస్తున్నారు. అలాంటి ప్రధానోపాధ్యాయుడిని తక్షణమే సస్పెండ్ చేయాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. అక్రమంగా తరలించినటువంటి బియ్యం మొత్తాన్ని గుర్తించి ఆర్థిక నష్టాన్ని వసూలు చేయాలని వారు డిమాండ్ చేశారు. విద్యాశాఖ, సివిల్ సప్లైస్, విజిలెన్స్ శాఖలతో సంయుక్తంగా స్వతంత్ర విచారణ నిర్వహించాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు కోరారు. భవిష్యత్తులో ఇలాంటి అవకతవకలు జరగకుండా బియ్యం సరఫరా, నిల్వ, వినియోగంపై కఠిన మానిటరింగ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. స్పందించిన ఎంఆర్ఓ రజనీకాంత్ రెడ్డి, ఎంఈఓ శోభారాణి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించి పాఠశాల ప్రధానోపాధ్యాయుడిపై ఎంక్వైరీ నిర్వహించి వాస్తవాలు తెలుసుకుని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని ఏఐఎస్ఎఫ్ నాయకులు తెలిపారు. చర్యలు తీసుకోలేని పక్షంలో పెద్ద ఎత్తున అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో ఆందోళన ఉధృతం చేస్తామని వారన్నారు. ఆధ్వర్యంలో స్థానికంగా ఉన్నటువంటి కౌతాలం మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించడం జరిగింది. సందర్శనలో భాగంగా మరి ప్రధాన ఉపాధ్యాయుడు విద్యార్థులకు అందాల్సిన పౌష్టిక ఆహారాన్ని పక్కదారు పట్టిస్తూ డబ్బులకు అమ్ముకుంటున్నటువంటి హెచ్ఎం పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా పత్రికేయులు మరి విచారణ కోసం హై స్కూల్ సందర్శిస్తే విలేకరుల పైన అనుచితంగా ప్రవర్తిస్తూ మరి వాళ్ళ పైన దౌర్జన్యంగా మరి కేసులు బనాయిస్తాం, మీ పైన కేసులు పెడతామని చెప్పేసి విలేకరుల పైన దురుసుగా ప్రవర్తించినటువంటి ఇలాంటి హెచ్ఎం పైన చర్యలు తీసుకోవాలి. వెంటనే ఆయన్ని సస్పెండ్ చేయాలి. విద్యార్థులకు అందాల్సిన పౌష్టిక ఆహారాన్ని అందించాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.